చెప్పడం జరిగింది. చివరి రోజు మనము విఘ్నేశ్వరుని కూర్చోబెడతాం. సంకష్ట చతుర్దశి రోజు కంటే ఆ సమయం కంటే ముందు నిమజ్జనం చేయాలి. నేను ఆ వేదిక మీద ఏం చెప్పినా, విశ్వ హిందూ పరిషత్ సూచన మేరకు, మొత్తం విశ్వ హిందూ పరిషత్ సూచన మేరకు ఈ దేశంలో ఉన్నటువంటి అధునాతనమైనటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం పూణేలో జరుగుతుంది. పూణేలో మహారాష్ట్రలో. ఆ తర్వాత హైదరాబాద్ మన ఖైరతాబాద్ గణపతి ఫేమస్. మరి పూణే మహారాష్ట్రలో సంకష్ట చతుర్దశి కంటే ముందే నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి కూడా సంకష్ట చతుర్దశి కంటే ముందు నిమజ్జనం చేస్తారు. మరి మనం ఎందుకు ఆ దాటిన తర్వాత అరిష్టం జరుగుతుంది, అట్లా చేయకూడదు, మంచిది కాదు అని చెప్పిన తర్వాత కూడా మన పిల్లలు ఆ ట్రాక్టర్ అట్లే వదిలిపెట్టి డీజే అది దానంతకు అదే మొత్తుకుంటుంటది. ట్రాక్టర్ డ్రైవర్ కూడా లేకుంటాడు, ఇడిచిపెట్టి పోతారు, ఎక్కడో కూర్చున్నారు. చాలా ఇబ్బందులైనా కూడా ఓపికతోన అన్ని డిపార్ట్మెంట్, ఒక పోలీసు ఒకటే కాదు, ఎలక్ట్రిసిటీ ఒకటే కాదు, శానిటేషన్ మున్సిపాలిటీ ఒకటే కాదు, వీళ్ళంతా ఆర్గనైజ్ చేసినటువంటి రెవెన్యూ ఒకటే కాదు, అన్ని డిపార్ట్మెంట్ ఎంపీఓ గారు, మిగతా అందరు డిపార్ట్మెంట్స్, అందరం ప్రజాప్రతినిధులం కూడా దగ్గర ఉండి నిలబడి మీతో పాటు మేము నడుస్తాం, మీతో పాటు మేము డాన్స్ చేయమని డాన్స్ కూడా చేస్తాం. కానీ ఆ విశ్వ హిందూ పరిషత్ సూచన మేరకు మనం చేసుకోవాలని ఎంత చెప్పినా కూడా కొంత ఇబ్బంది అయింది. కాబట్టి నేను మొన్నటి వేదిక ద్వారా బాలగంగాధర్ తిలక్ గారు రూపకర్త ఈ గణేశులు కూర్చోబెట్టడం, ఆ పెద్దలు బాలగంగాధర్ తిలక్ గారి పూజ రోజు చెప్పిన గ్రామంలో ఉన్నటువంటి 10-12 మంది 15 మంది పెద్ద మనుషులందరినీ కూడా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లికార్జున గారికి చెప్పినాం, మీరు ఒక 10 days లో మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్ ప్రకారంగా మనం వీలైతే ఇప్పుడు, ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఒక చిన్న చక్కటి కార్యక్రమం అనుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మత్తలకెంచే రూపం దాల్చాలే కార్యక్రమం. ఏంటంటే మనం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారయ్యే గణపతి కాకుండా మట్టి గణపతితో తయారు చేసి ఆ గణపతి ఆశీర్వాదం మనం పొందాలి. మట్టితో చేయమన్నాడు, మన పురాణాల్లో చెప్పింది, మట్టితోనే గణపతిని చేయాలి, ఆ మట్టి కరగాలి. వాస్తవంగా కూడా ఈ రోజు మనం గణపతులు వేస్తున్నాం. 6 నెలల తర్వాత నీళ్ళని ఇంకిపోతే కూడా తొండెము, కాళ్ళు, చేతులు కనిపిస్తాయి. దాని నుంచి మనకు అరిష్టమవుతుంది. మనం మన ధర్మాన్ని నమ్ముతాం. మనం ముందు హిందువులం, రాజకీయ పార్టీల తర్వాత. మరి మనం హిందువులు అయినప్పుడు మన ధర్మాన్ని మనం పాటించాలి కదా. ఆ గణపతి కరగాలి కదా, కరగకపోతే తప్పు అవుతుంది కదా. కాబట్టి మట్టి గణపతితో చేసేటువంటి కార్యక్రమాలు పెట్టుకుందామని చెప్పడం, అందరూ కూడా సానుకూలంగా స్పందించడం. దీనికి గాను ఒక వారం లోపల మల్లికార్జున గారు మున్సిపాలిటీలో మీటింగ్ పెడతాం. గ్రామంలో ఉన్న పెద్ద మనుషులంతా కలిసి ఒక తీర్మానం చేద్దాం. మేము మీకోసం ఉన్నాం, మీరు మా మాట లేకపోతే నష్టమవుతాం. మరి మన సాంప్రదాయాలు, కట్టుబాటుతనాన్ని, మన ఆధ్యాత్మిక జీవనంలో గణపతుల పూజ అనేది ఒక పెద్ద గొప్ప పూజ ఇది. మరి ఈ పూజని పూర్తి స్థాయిలో మనం నిర్మించుకునేందుకు ఏం చేయాలి? అఫీషియల్ని సన్మానించుకోవాలి. ఖచ్చితంగా వారికి కూడా ఒక అదే మమ్మల్ని కూడా గుర్తించిండ్రు. ఈ వారం కష్టమంతా కూడా మనం ఒక శాలో కప్పితే పోతుంది వాళ్ళకు, ఒక శాలో కప్పితే ఆ గౌరవం కలుగుతుంది వాళ్ళు కూడా కృతజ్ఞతగా చేసిన వాళ్ళం అవుతాం. చేయకుండా కూడా మనకి ఎవరు ఫైన్ వేయరు, మున్సిపల్ చైర్మన్ ఫైన్ వేయరు, ఎమ్మెల్యేకి ఫైన్ వేయరు. కానీ చేయడం వల్ల ఒక మంచి వాతావరణాన్ని మనము ముందుకు తీసుకుపోయిన వాళ్ళ అవుతామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యేందుకు, మరి దీనిలో పోలీస్ సిబ్బంది, ఇంకా సిఐ గారు, మిగతా సర్కిల్తో పెడదాం అనుకుంటే మేము అవకాశం దొరకలేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు వచ్చారు, ఆ వచ్చినందుకు రాలేకపోయారు. ఈ ఎస్ఐ గారిని మొత్తం సర్కిల్ అనుకుని ఆయనకే సన్మానం చేస్తే మొత్తం సన్మానం చేసిన వాళ్ళ మొత్తం అన్నమాట. మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ సభ్యత, ఈ సాంప్రదాయాన్ని మనము ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీ అందరితో ముగిస్తా ఉన్నాం.